హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షాన్విస్ వ్లాగ్స్. ఈరోజు అయితే మన రెసిపీ వచ్చేసి బఠానీ గుగ్గిళ్ళు అండి. ఇలా ఒక కప్పు బఠానీలని తగినంత వాటర్ పోసి ఓవర్ నైట్ అంతా నానబెట్టేసానండి. చూడండి, మార్నింగ్ లేచేసరికి బాగా నానిపోయాయి ఇవి. వీటిని 2 సార్లు బాగా కడిగి ఇలా తీసుకోండి. బఠానీల్లో తగినంత వాటర్ని పోసి తగినంత ఉప్పును వేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్పై మూత నుంచి హై ఫ్లేమ్లో 1 విజిల్ ఇవ్వండి. ఒక విజిల్కి ఉడికిపోతాయండి. ఒకవేళ చూసుకొని ఉడకలేదంటే 2 విజిల్ కూడా ఇవ్వండి. ఇలా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ ఉంచుకొని ప్యాన్లో ఆయిల్ వేసి మజ్జిగ మిరపకాయలను వేయించుకుందాం. ఇలా వేయించిన మిరపకాయలను పక్కకు తీసి ఉంచండి. తర్వాత ఒక ఆనియన్ను సన్నగా కట్ చేసి ఆనియన్, జీలకర్ర, ఆవాలను యాడ్ చేసుకోండి. రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఇవి మెత్తబడేదాకా బాగా వేయించుకుందాం. కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఆనియన్స్ త్వరగా కలర్ చేంజ్ అవుతాయి. చూడండి, ఆనియన్స్ అయితే కలర్ చేంజ్ అయిపోయాయి. ఇప్పుడు మజ్జిగ మిరపకాయలను యాడ్ చేసుకుందాం. ఉడికించి పక్కనుంచుకున్న బఠానీలను యాడ్ చేసుకుందాం. పోపులో బాగా కలిసేదాకా ఈ బఠానీలను బాగా కలపండి. కొంచెం కొత్తిమీరని చల్లుకొని సర్వ్ చేసుకుంటే అంతే, మన బఠానీ గుగ్గిళ్ళు రెడీ. వీటిని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గానైనా ఈవినింగ్ స్నాక్గానైనా తీసుకోవచ్చు. చూడండి, తీసి సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.